ప్రస్తుతం మనతో సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పువ్వాడ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. నమస్తే సార్. మరి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు కొంతమందిని అరెస్ట్ చేయడం, వాళ్ళని రిమాండ్కి పంపించడం మనం చూస్తూ ఉన్నాం. మరొక 20 రోజుల్లో మొన్న ఇచ్చిన 305 పేజీల ఛార్జ్షీట్ కాకుండా మరొక కొత్త ఛార్జ్షీట్ని కూడా మేము కోర్టులో పొందుపరుస్తామని చెప్పడం జరిగింది. మరొకవైపు సామాజిక మాధ్యమాల్లో ఈ ఛార్జ్షీట్లో జగన్ పేరు కూడా ఉంటుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి ఈ లిక్కర్ స్కామ్ ఉదంతం మీద, ఈ మొత్తం స్టోరీ మీద ఒక సీనియర్ హైకోర్టు అడ్వకేట్గా మీ అభిప్రాయం ఏంటి సార్? జగన్ పేరు వచ్చే అవకాశం ఉందా? జగన్కి ప్రమేయం ఉంటుందంటారా? ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు పేరును గురించి ప్రస్తావించటం అనేది జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ విచారణ పూర్తి కాబడలేదు. విచారణ జరుగుతూ ఉన్నది. ఇప్పటికే 269 మంది సాక్షులను విచారించడం జరిగింది. ఇంకా ఏ కంపెనీ నుంచి ఏ విధంగా అమౌంట్ వెళ్ళిందో, ఏ విధంగా వెళ్ళటానికి కారణభూతులు ఎవరున్నారని చెప్పి అనేక పరిశోధన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 100 ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలు 100 వచ్చినాయంటే ఎంత పగడ్బందీగా వెళ్తున్నారో తెలుస్తుంది. భవిష్యత్తులో కూడా అడిషనల్గా ఛార్జ్షీట్ వేస్తామని చెప్పడం తెలుస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా ఛార్జ్షీట్లు వేస్తాము, దీని వెనుక ఉన్నారు అంటే అలాంటి వ్యక్తులు కనుక ఉంటే ముద్దాయిలుగా చేర్చే అవకాశం ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా అరెస్టులు కూడా చేసే అవకాశం ఉంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు అతీతుడేం కాదు. అంటే సార్, ముఖ్యంగా ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుంచి వస్తున్న ఆరోపణ ఏంటంటే, ప్రభుత్వమే మద్యాన్ని విక్రయించినప్పుడు ఏ విధంగా ఇక్కడ స్కామ్ జరిగే అవకాశం ఉంది? ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే, అంటే 2014 నుంచి 2019 వరకు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది, అప్పుడే జరిగింది స్కామ్ అని చెప్పేసి ఒక రకమైన ఆరోపణ తీసుకొస్తా ఉన్నారు. నిజంగా ప్రభుత్వం విక్రయం చేసినప్పుడు ఒకవేళ నిజంగా తప్పు జరిగి ఉంటే దానికి తండ్రి పాత్ర పోషిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కారకులు అయ్యి ఉంటారా? లేదంటే పిల్లల లాంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కారకులు అయ్యి ఉంటారా? ప్రభుత్వం ఏర్పాటు తర్వాత విధి విధానాలు చేసేది ప్రభుత్వము, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పాలకులు మాత్రమే. ప్రభుత్వం అంటే డైరెక్ట్గా ప్రభుత్వము ఏ పనులు చేయదు. ప్రభుత్వము చేయటానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికబడినటువంటి ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలసీ విధానం ఉంటుంది. ఆ పాలసీ విధానం పారదర్శకత లేకుండా ఉండటం, ఆ ప్రభుత్వ విధానాలు రూపకల్పనలో చేసే విధానంలో ఒక గైడ్లైన్స్ అనేది కరెక్ట్గా లేకపోవటం అనేది, నిధులు అనేది అక్రమంగా మళ్లించడం అనేది, ఆ వ్యక్తుల గురించే ఇప్పుడు చేసే విచారణ చేస్తుంటే మీకు బాధ ఏంటి? మరి ప్రభుత్వంలో మీరు లేరుగా, జవాబుదారీతనం మీకు లేకపోతే మీకు వచ్చే నొప్పి ఏంటి? సహకరించవచ్చు కదా. ప్రభుత్వమే తప్పు చేసింది, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో లేదన్నారు. ఒక కేసు రిజిస్టర్ కాబడ్డది, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నది, మీకే సంబంధము లేకపోతే, ఈ పాలసీ విధానంలో మీ హస్తము లేకపోతే మీరు సహకరించవచ్చు కదా. అంటే ఖచ్చితంగా అక్కడ తప్పిదనం జరిగింది, అవినీతి జరిగి ఉంది. అందుకే ఇది రాజకీయ కోణంలో ప్రజలను తప్పు దోవ పట్టించే ఉద్దేశం మీద, రాజకీయ నెపంతో ప్రతిపక్ష నాయకుడి మీద అక్రమ కేసులు అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎన్నికల ముందుకే, ఒక్కసారి మనం వెళ్ళినట్లయితే ఎన్నికల ముందుకే ఆంధ్రప్రదేశ్ మద్య పాలసీ మీద ప్రభుత్వం మారినట్లయితే తప్పనిసరిగా విచారణ చేస్తామని చెప్పి వాళ్ళు ఎన్నికల్లో రావటం జరిగింది. దీనికి ముందుగా మనం ఢిల్లీ మద్య పాలసీ చూసాం, దీనికి ముందుగా తెలంగాణ మద్యం పాలసీ చూసాం. దానికన్నా ఇది చాలా భిన్నమైంది, దానికన్నా తీవ్రమైనది, దానికన్నా చాలా, ఇది ఇంకా చెప్పాలంటే ఇది ఖండాంతరాలు దాటి వెళ్ళినటువంటి పాలసీ ఇది. ఈ మద్యం పాలసీ, ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఈ మద్యం పాలసీ ఇతర దేశాలతో కూడా పాగా వేసి ఉన్నది. అనేక సెల్ కంపెనీలు, అనేక బోగస్ కంపెనీలతో కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి ఆ కంపెనీలకి ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము వెళ్ళింది. అందుకే దీని మీద నిష్పక్షపాతమైనటువంటి విచారణ చేయవలసిన
ఆవశ్యకత ఉంది. ఎంతవారైనా ఇలాంటి కేసుల్లో కఠినంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని వెలికి తీయవలసిన బాధ్యత ఉంది కాబట్టి దాంట్లో భాగమే కేసులు పెట్టారు తప్ప వ్యక్తిగతంగా ఎవరిని వేధించడానికో లేదా తప్పుడు కేసులు బనాయించడానికో కాదు. అలాంటి తప్పుడు కేసులు బనాయించినట్లయితే, కేసులు తీవ్రంగా లేకపోతే మీరు డామేజెస్కి వెళ్ళవచ్చు. మ్యాలీసియస్ ప్రాసిక్యూషన్ కేసులు ఎదురు కూడా మీకు వేయవచ్చు. మీకు అవకాశం ఉంది. మీరు భయపడాల్సిన పని లేదు. మీరు తప్పు చేయనట్లయితే సహకరించండి, నిర్దోషులుగా బయటికి రండి. ఈరోజు అరెస్ట్ అయినంత మాత్రాన, కేసు పెట్టినంత మాత్రాన మీరు నేరస్తులు కారు. నిందారోపణ చేయబడిన వ్యక్తులు మాత్రమే. కానీ కేసులో ప్రైమా ఫేసి కేసు ఉన్నది. ఇక్కడ కేసులో బలీయమైనటువంటి ఆధారాలు ఉన్నవి. కేసులో బలీయమైనటువంటి సాక్ష్యాలు ఉన్నవి. కేసులో ఈ మానిటరీ ట్రాన్సాక్షన్ పక్కన పెద్ద తిమ్మింగళాలు, పెద్ద తలకాయలు ఉండి ఇలాంటి అక్రమ సంపాదన ఉపయోగించే ఎన్నికలు వాడుతున్నారా? అది అత్యంత బాధాకరం. ఎన్నికల ఓటర్లను ప్రభావితమయ్యే సొత్తు ఇది. అందుకని ప్రజాస్వామ్యంలో చట్టాలు కఠినంగా ఉండాలి. ఇలాంటి కేసులపై సత్వరంగా విచారణ కూడా జరగాలి. రేపొద్దున కేసు అయిపోయిన తర్వాత కూడా విచారణ వెంటనే అయిపోతేనే భయపడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత కేసుల మీద చూడండి, 12 సంవత్సరాల పాటు బెయిల్ మీద బయట తిరుగుతున్నాడంటే అంతకన్నా దుర్దినం కోవట్లేదు భారతదేశంలో. కేసులు పెట్టడమే కాదు, కేసులు త్వరితంగా విచారణ జరిగే ఏర్పాటు కూడా ప్రభుత్వాలు చూస్తే బాగుంటుందని ఒక న్యాయవాదిగా నా అభిప్రాయం.